ఇలా పవర్ తెలివితో పేరు పెట్టాడే, ఇతనే మన బాస్కున్న ఏకైక ఫ్రెండ్. ఇతని పేరు చిట్టిబాబు. బ్లేడ్ మార్చరా వినాయక, విఘ్నేశ్వర. వర్షాలు పడి మన ఊరు పచ్చగా ఉన్నా లేకపోయినా అందరి నెత్తి మీద బొచ్చు ఫుల్లుగా పెరగాలి. అది నేను చకచకా కొరగాలి, డబ్బు జలజలా రాలాలి. కే రాఘవేంద్రరావు గడ్డం చేయించుకోవాలని ఫిక్స్ అయితే అది నా చేతే చేయించుకోవాలి. ఏదీ నా ఆయుధం. మోసగాళ్ళకి మోసగాళ్ళు నిధి దొరకడానికి ముందు ఎంత పెద్ద స్టోరీ జరిగిందో, ఇతనికి సెలూన్ రావడానికి ముందు అంత పెద్ద స్టోరీ జరిగింది. బాబు, నా కూతురు 3 నెలల గర్భవతం తెలిసి పెళ్లి కొడుకు పారిపోయాడు బాబు. మరి దగ్గరుండి డెలివరీ చేసి వెళ్తాడా చెప్పండి. ఆడి సంగతి వదిలే బాబు. ఈ కళ్యాణ మండపంలోనే మీరు బాగా సరదాగా కనిపించారు బాబు. అందుకని మీరే నా కూతురికి జీవితాన్ని ప్రసాదించాలి బాబు. పోవా పోవా బాబా, ఎవడో వాడేసిన సెకండ్ హ్యాండ్ బైక్ని నా పేరు మీద రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నావా? పోవా బాబు, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావంటే నా పేరు మీద ఉన్న సెలూన్ని నీ పేరుకు రాసేస్తాను. సెలూనా? ఏమంటావు? ఆ డీలింగ్ మనోడికి తెగ నచ్చేసింది. ఇదిగో తాలికట్టు. భజంత్రీలో బ్యాటరీ లోలో ఉంది, ఏదో ఒకటి త్వరగా చెప్పు, ఫోన్ ఆఫ్ అయిపోతుంది. పవర్ టైగర్ అన్నా వాడు పవర్ టైగర్ అని పిలిచింది నన్ను, నిన్ను కాదు. త్వరగా రావయ్యా. వస్తున్నానన్నా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? వెళ్ళేటప్పుడు ఎక్కడికి రాని అడుగుతావేంట్రా? వాడు నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, సెంట్రల్ బడ్జెట్ మాట్లాడుకుంటాం. ఇదిగో చూడు, ఒక్క విషయం జాగ్రత్తగా విను. ఇక మీదట నాతో పాటు పబ్లిక్ ప్లేస్కి వచ్చినప్పుడు 2 స్టెప్పులు బ్యాక్ ఉండు. ఎందుకంటే నేను లైబ్రరీ, నువ్వు పేపర్. ఇదిగో నువ్వు వెళ్ళి 2 టికెట్లు తీసిపెట్టి ఉంచు, నేను అన్నతో మాట్లాడొస్తాను. బాస్ అలర్ట్గా పని చేయాలి. అన్నా వస్తున్నా. ఈ గుండోడు ఎందుకు పిలుస్తున్నట్టు? అన్నా నమస్తే అన్న. ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. బిజినెస్ ఎలా ఉంది? ఏదో నడుస్తుందన్నా. వడ్డీ కొట్టు వైపు రావడం మానేసా? బాగా హ్యాపీగా ఉన్నట్టున్నా. అన్నా నువ్వు ఉన్న ఊళ్ళో నువ్వు ఒక్కడే హ్యాపీగా ఉంటావు అన్నా. నువ్వెప్పుడు ఇంతే. సినిమాకి వచ్చావా? లేదన్నా, చీరలు కొనడానికి వచ్చాను. ఇతనే చిట్టిబాబు, ఎప్పుడు కొత్తగా మాట్లాడతాడు. ఇది కొత్త. ఆ కుర్రాడెవరు, నీ ఫ్రెండా? వాడిని వదిలేన వాడు చిల్లరేదవా. బాగా అగ్గిపెట్టి ఉందా? ఎక్స్ట్రా టికెట్ ఉందా? నా దగ్గర లేదు, తీసుకురాలా. ఏంటి పవర్ స్టార్ యంగ్ టైగర్ల సినిమా ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో థియేటర్ ఎంత కళగా ఉందో చూడు. దీనికి ఎలా అంటున్నావు? పవర్ స్టార్ యంగ్ టైగర్ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఛాన్సే లేదు బావా. పవర్ స్టార్ వేరు, యంగ్ టైగర్ వేరు. ఇద్దరు కలిసే ప్రసక్తే లేదు. కలిసిపోయారు బాస్. ఏమంటున్నావు బాసు? ఒకడు పవర్ టైగర్ అనే పేరుతో సలూన్ పెట్టుకున్నాడు బాస్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాడు షాప్కి రావాలంట, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాడు షాప్కి రావాలంట, వాళ్ళంతా కొట్టుకొని చావాలంట. ఆడు మాత్రం చక్కగా సంపాదించుకొని హ్యాపీగా జల్సా చేస్తాడంట. ఇదెక్కడ న్యాయం బాసు? ఎవడు బాసు? వాడు ఎక్కడుంటాడు? అదిగో తెల్ల చొక్కా వేసుకొని గుంటూరుతో బిజినెస్ మాట్లాడుతున్నాడే, ఆడే బాస్. పాపం బాస్, శాలరీ కొంచెం వీక్. ఎంత అలర్ట్ గా పనిచేశానో చూసావా? నమస్కారం. ఏంటి సంగతి? మీ హీరో సినిమాకి మస్తు రష్. చూడండి, టెన్షన్ పడద్దు. ఈ సంవత్సరంలో మీ హీరో సినిమా నమస్తే అన్న, మేము యంగ్ టైగర్ ఫ్యాన్స్. గుండు చూసి గుండన్మంత్ర ఫ్యాన్ అనుకున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్ వా? టెన్షన్ పడక్కర్లేదు, మీ హీరో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అదేంటి పవర్ టైగర్ సెలూన్? ఒకటి పవర్ సెలూన్ అని పెట్టు, లేదా టైగర్ అని పెట్టుకో. మీరు చిన్నపిల్లలు కదా, జీవితంలో ఫిలాసఫీ మీకు అర్థం కావట్లేదు. అదేంటంటే నాణ్యం అన్నాక బొమ్మ బొరుసు ఉంటాయి, జీవితం అన్నాక కష్టం సుఖం ఉంటాయి. అలాగే అన్నీను ఆకాశం, భూమి, రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు, మంచి చెడు, ఇలా జీవితాన్ని లోతుగా పరిశీలి. పవర్ స్టారా యంగ్ టైగర్ అని అడిగితే ఏదో అర్థం లేని మాటలు మాట్లాడారు. మర్యాద లేని మనుషులే వాళ్ళు. బ్లడ్. థ్యాంక్స్ అండి, మీలాగా మంచి వాళ్ళు కాదు వాళ్ళు. ఈ రక్తం ఏంట్రా? ఎవరా పవర్ టైగర్ మీద చేసినాడు? ఏంట్రా మామా, నువ్వు అనుష్క, త్రిష అని ఒక లేడీస్ బ్యూటీ పార్లర్ పెడితే ఎలా ఉంటుంది? ఏ అందరి హీరోలతో తన్నులు తినడానిక? లైఫ్ లో ఇట్లాంటివన్నీ కామన్ రా. పద. పవర్ టైగర్ వస్తున్నారు. సైడ్. అమ్మాయిలకు సంబంధించి అబ్బాయిలు ఎక్కువ మాట్లాడితే రంపం, మాట్లాడకపోతే బొద్దు, తెలుగులో మాట్లాడితే చీపు, ఇంగ్లీష్ లో మాట్లాడితే బిల్డప్, నవ్వుతూ మాట్లాడితే వెకిలి, నవ్వకుండా మాట్లాడితే నకిలి. అది నువ్వు. అబ్బాయిలకు సంబంధించి అమ్మాయిలు 2 రకాలు. ఒకటి సూపర్ ఫిగరు, రెండోది ఫిగర్. నీ ఫిగర్ సూపర్ ఫిగరు. వర్కౌట్ ఉంది, వెళ్ళు. ఎలా మామా?
నీకు అస్సలు రాని విషయం చేసి చూపిస్తాను. రొమాంటిక్లు కూడా వదులుతాను. దాన్ని అలాగే అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయి దగ్గర డెలివరీ చేసేయి. పడిపోద్ది. బాగా చూడు, ఖుషీలో పవన్ కళ్యాణ్ లాగా నాలుగు అలా చెప్పు. సార్ ఇక్కడ గుట్కాలు ఉమ్మేయకూడదు. అటెల్ బ్యాట్. ఓకే. ఏంట్రా మూతి ఎలా పెట్టావు? మొహం రొమాంటిక్ గా ఉందా? భూమిక సింహాద్రి సినిమాలో ఉన్నట్టున్నావు. పిచ్చి మొహం నువ్వును. ఈ గురువు గారు రియాక్షన్ ఇచ్చారు కదా, అది చేసి చూపించు. ఇందా కూడా చేసావు కదా, అది ఇది కలిపి సూపర్ గా ఉంది. అది 100% ఫిక్స్ ఫిక్స్. రేయ్, నీ ఫిగర్ వచ్చింది. ఎక్కడా? ఇప్పుడు చెప్పేమంటావా? ఎందుకురా అంత తొందర? మరో 5 నిమిషాల్లో తన మొగాడిగా మారిపోతున్నా ఏంటి? ఇదిగో చూడు, ఇలాంటప్పుడు అస్సలు తొందరపడకూడదు. సెటిల్డ్ గా వర్కౌట్ చేయాలి. ఫోన్ ఉందా? ఉంది. ఫోన్ లో ఛార్జింగ్ ఉందా? హెడ్ ఫోన్స్ ఉన్నాయా? తెచ్చా. అయితే చెవులో పెట్టుకో. నేను ఒక్కో సెకండ్కి ఒక్కో ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాను. నువ్వు ఆ ప్రకారమే ఫాలో అవుతూ వెళ్ళావనుకో పడిపోతే. సాయంత్రం 40 చేసుకుందాం. వెళ్ళరా. ఏం చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు. చిట్టిబాబు, చెప్పండి సార్. చెట్టు ఒత్తుగా ఉండాలి. ఆ. అంటకత్తిరేసేకు సరేనా? సరే సార్. మీరు చెప్పినట్టుగానే జుట్టు ఒత్తుగా ఉండేటట్టు కట్ చేస్తాను. కాకినాడలో పిల్లల్ని చూడడానికి వెళ్తున్నానయ్యా. ఓహో, అదా మ్యాటర్. గుడ్ న్యూస్ సార్. మ్మ్. గ్రౌండ్ మీద గడ్డే లేదు, ఇటు పెళ్లి చూపులు. ఫు. జుట్టు కొంచెం ఆరనివ్వండి సార్, లేకపోతే జలుబు. ఏమనుకుంటారు మావ నా గురించి? ఏమనుకుంటున్నారు? రే 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 రే. డబ్బు లేని వాళ్ళు లవ్ చేయకూడదా? సంపాదించే వాళ్ళు మాత్రం లవ్ చేయాలా? కస్టమర్ రా. సారీ సార్. కస్టమర్ అని ముందే చెప్పొచ్చు. ముందు బ్యాగ్ బ్యాగ్. ఏయ్, ఏంటి ఇది? ఎవరు అతను? సార్, నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. రే, బయటికి ఓకే, సార్, జుట్టు తొందరగా కానివయ్యా. కాకినాడలో అమ్మాయి వెయిటింగ్. సార్, సింగిల్ సైడ్ జుట్టు. కుక్కలు కొడితే రాతాయి మా డబ్బులు. నేను సంపాదించలేనా? నేను ఎంతమందికి ఫారెన్లో ఉద్యోగాలు ఇప్పించానో తెలుసా? అందరూ సింగపూర్, మలేషియా, దుబాయ్ అని సెటిల్ అయిపోయారు. డైలీ ఫోన్ చేస్తారు, అన్నా రండన్నా, అన్నా రండన్నా అని. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు చెప్పరా? ఇది నా భూమిరా, నా భూమి. మీ భూమి కాదురా, ఆయన భూమి. కానీ గడ్డి లేదు. ఏయ్. సారీ సార్, ఫ్లోలో వచ్చేసింది. అరే నువ్వు కూర్చో. చిట్టిబాబు, కూర్చో. రాను రాను నీ నోరు ఎక్కువ అవుతుంది. ఎవరతను? నీ ఫ్రెండా? అవును సార్, క్లోజ్ ఫ్రెండ్. కొంచెం ఎమోషనల్ గా ఉన్నాడు. తప్పుగా త్వరగా కట్ చేయి, నేను పిల్లల్ని చూడడానికి వెళ్ళాలి. సార్. మామా, నా చెల్లెలు పెళ్లి ఇంకో 6 నెలల్లో నేను జరిపించి చూపిస్తాను. ఏ పంతులు గారి బదులు నువ్వే మంత్రాలు చదువుతావా? పోరాని. ఎంత ఖర్చు అవుద్ది? 3 లక్షలు, 5 లక్షలు? నేను సంపాదిస్తాను రా, సంపాదించి చూపిస్తాను రా. పోరా నీ. ఏమేం చిట్టిబాబు? సారీ సార్, ఇంతమంది కాంపౌండర్ సార్, కష్టపడి కుట్లేస్తాను సార్. సార్, ఎంతో మంది వేశాను సార్. కాకినాడ కాకపోతే రాజమండ్రి అమ్మాయిని చూసుకోవచ్చు సార్. సార్ సార్ సార్, జుట్టే లేకపోయినా వారానికి ఒకసారి వచ్చే కస్టమర్ రా. వాడిని కూడా సర్వేశాం. అరే అరే అరే, లోపల ఏం చేస్తున్నావురా? అసలే కత్తులు, చాకులు, కత్తెరలు ఉంటాయి. అరే బయటికి రారా, బయట. కట్టు వేసేసా. లోపలికి వెళ్ళి అన్నీ మూసేసుకున్నాడు. కొంపదీసి ఆత్మహత్యా ప్రయత్నం. నాలో నిద్రపోతున్న సింహాన్ని అనవసరంగా లేపారు. అశోక్, ఈ రోజు నీ క్యాలెండర్లో రాసి పెట్టుకో. నిన్ను నడి రోడ్డుకి తీసుకోరాకపోతే నా పేరు నరసింహ కాదురా. రే 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 రే. నా కార్ ఎక్కడ? నా ఫ్యాక్టరీ ఎక్కడ? నా డ్రైవర్ చిట్టిబాబు ఎక్కడ? ఒకే పాటలో గొప్పోడు అయిపోవడానికి నరసింహలో రజనీకాంత్వా లేక సింహాద్రిలో ఎన్టీఆర్ వా? రే 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 రే, రోల్ మోడల్ గా నన్ను తీసుకో. ఒక్కో మెట్టు ఎదగడానికి ట్రై చేయి. మామా, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి రావడాలు మనకు నచ్చవు. ఒకే రోజులో టాప్కి వెళ్ళిపోవాలి. ఒకేసారి టాప్. సిస్టర్ సిస్టర్, పెద్దగా సిస్టర్, ఒక్క నిమిషం. మీరు నా మాట వింటారుగా? వినను. ఈ బ్రదర్ అంటే వాల్యూ లేదా? పోబే. భయంకరమైన టెన్షన్ గా ఉందిరా. అన్న, చిన్నపిల్లాడు, జాగ్రత్తగా చూసుకో. చిట్టిబాబు, ఒకే రోజుతో టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, అదేంటి మధ్యలో పారిపోయొచ్చా? సెట్ అవ్వదు మామా. ముందు ఆ కూలింగ్ గ్లాసులు తీసేయి. చూడలేకపోతున్నాను. మామా, మన ఏరియా అమ్మాయిలందరూ పాస్ రా. మనం నమస్తే. రే, అన్న చెల్లె. కూర్చో.
ఏంట్రా ఏం చూస్తున్నారు? 10th రిజల్ట్స్ వచ్చాయన్న. ఎప్పట్లాగే మేమందరం ఫెయిల్. అది ఎలాగో అర్థం కావట్లేదన్నా. అమ్మాయిలు మాత్రం 80% పాసు. వాళ్ళు వెనకాల తిరిగిన మేము కేవలం 40% పాస్ అన్న. ఇది ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సాయంత్రం పేపర్లో వస్తుంది, అప్పుడు చెప్పండి రా. ఓకే ఓకే, మీరు వెళ్ళి వాష్ చేసుకోండి సార్. రైట్, వాష్ చేయండి రా. పవర్ టైగర్ పొద్దునే ఎన్నింటికి షాప్ ఓపెన్ చేస్తావు? 7:30కి. ఏ మామా పొద్దునే 7:15 వచ్చేద్దాం రా. వీళ్ళు ట్యూటోరియల్లో చేరేంత వరకు నా షాపే దిక్కైపోయింది. మావా ఇప్పుడు ఏమన్నావు? ఏ ఏం లేదు, ఇప్పుడు ఏదో అన్నావుగా. వాళ్ళు ట్యూటోరియల్లో చేరేంత వరకు నా షాపే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మావా ఒక ఐడియా రా, మనమే ఒక ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? కూర్చోవా. రే మావా కూర్చోరా, ఒక్క నిమిషం నేను చెప్పేది వినరా ప్లీజ్. పవర్ టైగర్ ఇదిగో ఉంటాను. మావా 60% అబ్బాయిలు ఫెయిల్ రా. మన ఏరియాలో ట్యూటోరియల్ సెంటర్ కూడా లేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అనుకుంటా. రే అదంతా చదువుకు సంబంధించిన విషయం. బ్రెయిన్ ఉండాలి. రే నేనేమైనా నిన్ను నన్ను నమ్ముకొని పెడదాం ఉంటున్నానా? బాగా చదువుకున్న టీచర్ తీసుకొద్దాం. తెలియకుండా మాట్లాడొద్దురా, దానికంతా డబ్బు కావాలి. మావా నా ఫ్రెండ్ చిట్టుబాబు మనసు పెడితే జరుగుతుందిరా. చిట్టి బాబు మనసు డైమండ్స్ వచ్చేసిన నెక్లెస్ కాదు. చూసిన వెంటనే షాప్ వాడు డబ్బులు ఇవ్వడానికి. నా దగ్గర ఒక్క పైసా లేదు, నన్ను వదిలే. రే ఎక్కడైనా నాకు అప్పు ఇప్పించరా, నేను తిరిగి ఇచ్చేస్తాను. నిన్న రాత్రి బీరుకి డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులు ఇవ్వు. తీసుకున్న డబ్బులు ఇచ్చే మొహం అనేది. పేరు కూడా లెక్కేంట్రా. రే పేరు కూడా ఆలోచించాను రా. ఛాలెంజ్ ట్యూటోరియల్ ఎలా ఉందిరా? మావా నువ్వింత పాజిటివ్ గా మాట్లాడడం నేను ఎంతవరకు వినలేదు. దీనికోసమైనా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. ఫ్రెండ్ విరా అన్నున్నారా? లోపలికి వెళ్ళండి. చూసావా, అప్పు కోసం ఊరంతా తిరగాల్సి వస్తుంది. సర్లే మావా, ఇచ్చింది వసూలు చేసుకోవడానికి ఆడు తిరుగుతాడు మన వెనకాల. కళ్ళజోడు తీశారు. లేదు ఎండ కళ్ళజోడు తీశారా? నీ మాటల్లో కొంచెం పొగరు కనపడుతుంది. మావా అలాంటిదేం లేదురా. రేయ్ నువ్వు తీరుస్తావన్న నమ్మకంతోనే అప్పు కోసం దూరం వచ్చాను రా. దయచేసి నన్ను ఇరికించొద్దురా. రే రే మంచి పని మీద వెళ్తున్నావు, ఇలా అపశకునంగా మాట్లాడకరా. నీ వేగం నాకు నచ్చింది, కానీ వేగం మాత్రమే సరిపోదు నాన్న, వివేకం కూడా కావాలి. అర్థమైందా? పవర్ టైగర్ అన్నా నమస్తే అన్న. పబ్లిక్ ప్లేస్ 2 స్టెప్పులు వెనకాల రమ్మంటావా? వివేకమా? అక్కడే అయిపోయావే రా. ఏంటన్నా చాలా హ్యాపీగా ఏదో ఉన్నప్పుడు కూర్చో బాబు. కూర్చోరా. చెప్పు చిట్టి బాబు, ఏ పని మీద వచ్చావు? అన్న వీడు నా ఫ్రెండ్, పేరు భాస్కర్. పాండు కొంచెం మెల్లగా పాండు, గోప గొయ్యి మంటల్లా. నువ్వు చెప్పు చిట్టి బాబు. అదే అన్న వీడు నా ఫ్రెండ్ భాస్కర్. ట్యూటోరియల్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాడు. చాలా మంచివాడన్న. నాకున్న ఒకే ఒక ఫ్రెండ్. 50,000 అప్పుగా ఇచ్చారంటే వీడికి ఉపయోగపడుతుంది. దాందే ఉంది చిట్టి బాబు, ఇస్తే పోయా. ఏంటి బాబు నువ్వే టీచర్వా? అవునన్నా నేను టీచర్నే అన్నా. ఓ అలాగా, నీ గురించి తెలియదు బాబు, ఊరికే తెలుసుకుందని అడిగాను అంతే. ఇవ్వు, ఇదిగోండి అయ్యా మీరు అడిగిన డబ్బు. అడగగానే ఇదిగో టీచర్ బాబు, నీ పేరేంట? భాస్కర్ అన్నా. భాస్కర్ చూడు భాస్కర్ బాబు, మన కుర్రాడు ఉన్నాడు, 10వ తరగతిలో ఫెయిల్ అయిపోయాడు. ఆడిని మీ ట్యూటోరియల్లో చేర్చుకోండి. ఏంటన్నా మాకింత హెల్ప్ చేస్తున్నారు, మేము మాత్రం చేయలేమా? మీ కుర్రాన్ని పంపించానా? ఎవరన్నా అమ్మాయినా పంపించండి అన్నా, బాగా చదివిద్దారా. మరైతే ఇకే డబ్బు తీసుకెళ్ళి పని మొదలెట్టండి. మావా వెళ్ళి డబ్బులు తీసుకో. వద్దు మావా నువ్వు తీసుకోరా. నీ చేతి వద్దురా, నీ చెయ్యి మంచిది, నువ్వు తీసుకోరా ప్లీజ్. నా చెయ్యి మంచిదని నా చేతితో తీసుకోమంటా. బాబు ఒక్క నిమిషం, ఈ అగ్రిమెంట్ లో సంతకం చేసి ఆ తర్వాత డబ్బు తీసుకోండి. సెక్యూరిటీ లేని అన్న సింగిల్ ఎంపీ కూడా ఇవ్వడు. ఇవన్నీ లేవేంటాను అనుకుంటున్నాను. భాస్కర్ నీకు ఆస్తుపాస్తులు ఏమైనా ఉన్నాయా? లేదన్నా, ఇక మీదే కష్టపడి సంపాదించాలి. రే చూపించిన చోటలా పెట్టారా. వాడు స్నానం చేసినప్పుడు వీపు కూడా చూపిస్తారు, అక్కడ కూడా పెట్టినా. నీ ఏం చిట్టుబాబు మీలో మీరు గుసగుసలాడుతున్నారు, సంతకం పెట్టవయ్యా. అంటే అది నేను మావా, నా లైఫ్ రా. నోరు మూసుకొని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఆ బర్రెకి నీళ్ళెట్టండి రా, అరుస్తుంది కదా. సెంటిమెంట్ అవి చూడకరా, పెట్టరా. చిట్టుబాబు నువ్వు సంతకం పెట్టవయ్యా. బాబు సంతకం పెట్టద్దు, నా మాట విను, నా మాట విను, సంతకం పెట్టద్దు. అన్నా ఎవరన్నా అతను? ఆయన బయటికి గంటేడు రా, పిచ్చోడికి లోపల కానిచ్చారు. లూసు నా కొడుకు, ఇంకా పెట్టలేదా? త్వరగా పెట్టవయ్యా. పెట్టవయ్యా. ఇదిగోండి క్యాష్ రా. నేను చెప్పానుగా మన కుర్రాడు 10వ క్లాస్ ఫెయిల్ అని, వీడే. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు నా కొడుకు. ఏమంటారు? నా కొత్త టీచర్ కి తాతయ్య గురించి చెప్పు. చెప్తా బాబు. తాతయ్య? ఇతనే మా నాన్నగారు పాండురంగరాయుడు. మా వంశంలో 10వ క్లాస్ వరకు వెళ్ళిన మొట్టమొదటి మనిషి ఈయనే. 10వ తరగతి గవర్నమెంట్ పరీక్షలు కదా, దాన్ని పాస్ అవడానికి మా నాన్న ఐడియా చేశారు. మీరు ఇద్దరు కూర్చున్నారేమిటి? మావా నా లైఫ్ రా. నా కొత్త టీచర్కి తాతయ్య గురించి చెప్పు. చెప్తా బాబు. ఇద్దరు కూర్చున్నారేమిటి?
ఈయనేమో పంతులు గారు. ఆయన చెప్పి నేను రాసే బదులు ఆయన రాస్తేనే బాగుంటుందని తీసుకొచ్చాను. ఏ తప్ప? నేను నా బాబు కన్నా తెలియని వాడిని. 4 ముక్కలు నేర్చుకున్నాకే 10వ క్లాస్ పరీక్షకే వెళ్ళాను. ఆ 4 ముక్కలు ఏంటంటే నీ చెయ్ లేదా నరికేస్తా. నా కొడుకు పులిబిడ్డ. ఏంటి నిశ్శబ్దంగా ఉంటే పడుకుని పోతాడు. పరీక్ష రూము నిశ్శబ్దంగా ఉంటుంది కదా, ఆ చల్లగాలికి నిద్రపోతాడు. నిద్రపోతున్నప్పుడు వాడిని ఎవరైనా లేపారో చదువు లేకపోయినా 20-30 మందితో పెద్ద ఫ్యాక్టరీ రన్ చేస్తున్నావు కదా. అదే లే తమ్ముడు, చెయ్యి జాచి డబ్బు తీసుకుంటారు. ఒక్క నా కొడుకు డబ్బు తిరిగేవాడు. అందరూ ఫ్రాడ్ నా కొడుకులు. అందుకే మీ కేసినట్టు 2 ఏళ్ళు అగ్రిమెంట్ వేసి అందరినీ పనిలోకి పెట్టుకున్నాను. అదిగో అక్కడ పని చేస్తున్నారే ఆ 10 మంది, వాళ్ళు మీలాగే వడ్డీకి డబ్బు తీసుకునే వాళ్ళే. వడ్డీ చవట్లు. అందుకే అందరినీ పేడమన్నారు. చిట్టుబాబు, నువ్వెందుకు ఆగిపోయావు? రా, నీ ఫ్రెండ్ తో చెప్పి నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించాయి. ఒకవేళ నువ్వు గనక పాస్ చేయించేది అనుకో, అప్పుడే నీ కొట్టుని జప్తు చేస్తాను. నీ కుటుంబం మొత్తాన్ని నడు రోడ్లో నిలబెడతాను. నిన్ను పేడెత్తేలా చేస్తాను. ఎందుకంటే సంతకం చేసింది నువ్వే కదా, అదేగా పద్ధతి. తమ్ముడు, నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించాయి. పాస్ చేయించాల్సిందే. తీరా బండి. నీకు నీవు రాసుకున్న నుదుటి గీత భగవద్గీత. Greater love hath no man than this, that a man lay down his life for his people. అన్నా బైబిల్ మాట లే పేడెత్తు వెళ్ళు. శరదాం శతం నందామ శరదాం శతం. తెలుసో తెలియకో మీరు పులితోక పట్టుకున్నారు మిస్టర్ చిట్టిబాబు. తోక వదిలారంటే పులి మిమ్మల్ని మింగేస్తుంది మిస్టర్ చిట్టిబాబు. ఏంట్రా మిస్టర్ చిట్టిబాబు అంటున్నావు, పట్టుకున్నారంటున్నావు, మింగేస్తుంది అంటున్నావు. ఇలా 3వ మనిషిలా మాట్లాడుతున్నావు ఏంట్రా? ఇద్దరం కలిసే కదా ఫ్లోలో అనేసాను రా. మనమే పట్టుకున్నాం, మనల్నే మింగేస్తుంది. మింగితే కడుపు చీల్చుకోలేదు వదిలి. ఇప్పుడేం కుటుంబం నడురోడ్న పడకుండా నువ్వే కాపాడాలి. మామా, దేవుణ్ణి నమ్మొద్దు, నిన్ను నమ్ముకో. నేనే దేవుణ్ణి. పోరాని ఎవరొచ్చారు చూడరా. ఎవడ్రాయుడు ఇంటింటికి తిరిగి సెంట్ తీసి అలా ఉన్నాడు. ఈయనరా మన ట్యూటోరియల్ టీచరు, నా పాత క్లాస్మేట్. భలే తెలివైనాడు. అయ్యయ్యో, దరిద్రం అంతా నెత్తి మీద కూర్చుంటుంది. నా ట్యూటోరియల్ బాగుపడుద్దా? కొంచెం అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చారంటే పళ్ళు దోమకుండానే పాయసం కావాలా నీకు? రిబ్బన్ కట్ చేసాక ఇస్తాను రా. ఓకే సార్. రిబ్బన్ కట్ చేస్తాం కదా. పవర్ టైగర్, ఏంటి బాగున్నావా? నమస్కారం అన్న. బాబు, మీరు రావడం చాలా ఎందుకు ఇదంతా? పర్లేదన్నా, బాగా లేట్ అయిపోయిందా? లేదన్నా, ఇప్పుడే స్వీట్ మిక్చర్ కొని రిబ్బన్ సెట్ చేశాను. కట్ చేయండి. పులిబిడ్డ చూసారా ఎలా పరిగెడుతోందో? రిబ్బన్ తంచుకొని పడిన మీరేం బాధపడకండి. నా కొడుకు యమజాతకుడు. ఆడు పుట్టాక 15 గేదెల్ని కొన్నాను. బకాసురుడి కంటే బర్రెళ్ళే కదా కొనాలి. ఏంటి ఏమన్నా చిట్టు బాబు? మీ అబ్బాయి నిజంగా అదృష్టవంతుడు అన్న. రండి అన్న, అన్న ఆశీర్వదించండి అన్న. బాబు భాస్కరు, నువ్వు అదృష్టవంతుడయ్యా. ఆడి స్థలం జప్తి అయినా పర్వాలేదు, ఆడి కుటుంబం నడ్రోడ్కి వచ్చినా పర్వాలేదు అని. ఏందన్నా, నా కుటుంబం నడి రోడ్డు మీదకి రావడాన్ని 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రాజమండ్రి ఎక్స్ప్రెస్ వస్తుందని అనౌన్స్ చేస్తున్నా. నిజమేంటో చెప్పాలి కదా చిట్టు బాబు. భాస్కరు, ఇలాంటి ఫ్రెండ్ దొరకడానికి నువ్వు పెట్టి పుట్టుండాలి. అవునా? కోసం ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడో. అన్నా, గర్వంతో చెప్తున్నాను అనుకోవద్దు. మన చిట్టుబాబుకి రిస్క్ తీసుకోవడం రస్క్ తినడంతో సమానం. నువ్వు రిస్కే తీసుకుంటావో రస్కే తింటావో, నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించేసాయి. లేదంటే చిట్టిబాబు గుర్తుందిగా, వనిడా టీవీ దయ్యంలాగా తెగ భయపెడుతున్నాడు. వీడికి బకాసుడికి పోటీ పెడితే ఖచ్చితంగా వీడే గెలిచి తీరుతాడు. నువ్వేమంటావా? భాస్కరు, టీచర్ని పాఠాలు చెప్పను, నాకు నిద్ర వస్తుంది. రే, వాడు నిద్రపోయేలాగా ఏమైనా నేర్పించరా? ఒకే ఒక స్టూడెంట్ కి పాఠాలు చెప్పడం అంటే నా అడ్వాన్స్ అడిగావు కదా, ఇదిగో నీ అడ్వాన్స్. వాడి పక్కన అలాగే నిల్చుంటే నిన్ను కూడా తినేస్తాడు. వెళ్ళి పాఠాలు చెప్పు. a² - b² = a + b * a - b. పాఠాలు వినండి సార్, టీ తాగండి. ఇది ముఖ్యం. ఏంట్రా, ఇంకా ఎవరు అడ్మిషన్కి రాలేదా? ఉన్న ఒక్కడు ఇంకా వెళ్ళలేదేంటని అడుగు. పర్లేదు, వదిలేరా. ఇవాళకే మొదటి రోజు, మెట్టు మెట్టుగానే పైకి ఎదగాలి. ఇదిగో విను, మన ఫ్రెండ్షిప్ సాంగ్. హాయ్ చిట్టి బాబు. రారా కూర్చో.
రే పక్కన గుళ్ళో వేడి వేడి పులిహోర పెడుతున్నారంటే వెళ్ళి మెక్కు. ఏంటి పులిహోర? అవును వెళ్ళు, త్వరగా వెళ్ళు. రే నువ్వు కింద రే, టీ కొట్టు, ఆగరా, వెళ్ళి చిట్టి బాబు రే, పేరు చెప్పి 2 టీల దగ్గర వెళ్ళు. నుంచోనే ఉన్నావే, కూర్చో. సార్, ఒక్క నిమిషం, రే సార్. మావా, చెప్పడం మర్చిపోయాను రా, నీ షాప్ నుంచి ఫోన్ వచ్చింది. 20 మంది గుండు కొట్టించుకోవడానికి వెయిటింగ్ అంట. త్వరగా బయలుదేరు మావా. రేయ్ ఇక్కడున్న వాళ్ళందరినీ ఎందుకురా బయటికి పంపించావు? మావా నా ఫిగర్ వచ్చిందిరా. 4 మాటలు మాట్లాడాలని నాతో 5 నిమిషాలు గడపాలనుకోవచ్చు. చెప్పలే మావా, నేను ఇంకా పైకి ఎదగడానికి ముద్దు గిద్దు పెట్టినా పెట్టచ్చు. రేయ్ ఎందుకు ట్యూటోరియల్ స్టార్ట్ అర్థం చేసుకోరా, నువ్వు త్వరగా బయలుదేరు. కమాండ్ డార్లింగ్. ఏ ఏమనుకుంటున్నావు నువ్వు? స్క్రూ లూజ్ అయిందా? నేను ఎందుకు వచ్చానో చెప్పానా? చేయి గాని మీద పడిందో ఏం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు డార్లింగ్ అంత ఆవేశం? ఇలా చూడు, నాతో మాట్లాడొద్దన్న వాళ్ళతో మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలేదు. చిట్టిబాబు, నేను నిన్నే మీట్ అవ్వడానికి వచ్చాను, నీతోనే మాట్లాడాలి. ఏంటి ఓకేనా? ఓకే సిస్టర్. ఇంకేంటి విశేషాలు? ఒకే స్టాఫ్, ఒకే స్టూడెంట్, ఎవరూ లేని క్లాస్ రూమ్ లో ఎవరికి పాఠాలు నేర్పిస్తున్నారు? మీ సిన్సియారిటీకి హద్దు పద్దు లేదా? ఇంకో విషయం, ఇవాళ స్టూడెంట్స్ ఎవరు రాలేదని బాధపడకండి. ఒక 4 to 5 months ఓర్పుగా వెయిట్ చేయండి. ఎందుకంటే మీ ఇద్దరి ఫేస్ కట్టికి స్టూడెంట్స్ క్యూ కడతారు. సరే బాయ్. మావా నా ఫిగర్ చెప్పింది కూడా కరెక్టే. మనం 4-5 నెలలు ఎందుకు వెయిట్ చేయకూడదు? మనం ఏమైనా ప్రసవం చేయడానికి అలా వచ్చాం? ఆ కళ్ళజోడు తీసాను ముందు. మన మొహాలు చూస్తే ఎవడు రాడని సైలెంట్ గా నొక్కి అక్కడి నుంచి వెళ్ళింది. ఓ అది టైప్ లో కూడా చెప్పొచ్చా? అయ్యయ్యో, ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోలేకపోతున్నాడు ఈ దద్దమ్మ. వీడిని నమ్ముకున్నా ఇంత పెద్ద ట్యూటోరియల్ స్టార్ట్ చేశాను. అయ్యయ్యో మావా నో నో. మేము 30 మంది ఉన్నాం. నమస్కారం అన్న. నమస్తే అన్న. వెంటనే మన క్లాస్ రూమ్ పక్కన ఒక బడ్డీ కొట్టు పెట్టేద్దాం. ఎందుకంటే గుట్కా దమ్ముకి బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు కదా. రేయ్ మేమన్నా వైన్ షాపరా ఓపెన్ చేసాం? బడ్డీ కొట్టు, కిల్లి కొట్టు, బిర్యానీ కొట్టు ఓపెన్ చేయడానికి అదంతా కుదరదు. కానీ మేము చెప్పినట్టు మీరు ఫెయిల్ అయితే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాం. ఎలాగో డబ్బులు తిరిగి ఇవ్వబోతున్నారు. రోజు ఇన్స్టాల్మెంట్ లో 100గా ఇస్తే మాకు యూస్ఫుల్ గా ఉంటుంది కదా. ఏమంటావు మామా? కరెక్ట్ మావా. అది ఆలోచించుకో బాసు. స్కీమ్ లో అవన్నీ లేవు. కావాలంటే నెక్స్ట్ స్కీమ్ లో చూద్దాం. నువ్వు వెళ్ళి ఆ జైల్లో ఉన్న 30 మందిని రిలీజ్ చేసుకొని తీసుకొచ్చాయి. నువ్వు వెళ్ళు. రే స్టూడెంట్స్ తెగ వస్తున్నారు. మనం ముందుగానే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం బెటర్ ఏమో. ముందు వడ్డీ పాండుకి ట్యాక్స్ కడదాం రారా. అన్నా రిజల్ట్ వచ్చి ఫెయిల్ అయిపోతే క్యాష్ గా ఇస్తారా, చెక్ గా ఇస్తారా? తమ్ముడు పాస్ అవ్వాలన్న ఉద్దేశంతో చదువుకోరా. ఫెయిల్ అయ్యి డబ్బులు తిరిగి తీసుకోవడంలోనే ఉన్నావు. కొంచెం కూడా బాధ్యత లేదు. డియర్ స్టూడెంట్స్, టైం తక్కువగా ఉంది కాబట్టి తిన్నగా పాఠానికే వద్దామా? సార్ ఏంటయ్యా పాఠమే మొదలు పెట్టలేదు, ఈ లోపే డౌటా? నువ్వు ఎక్కడికి రావక్కర్లేదు కానీ మూసుకొని బయటికి పో. వెళ్తున్నారు. గోపాల్ సార్ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? సార్ ఏంటి సార్, బైండింగ్ చేసిన నోట్ బుక్ లో లోపలికి వెళ్ళి చిరిగిపోయిన రఫ్ బుక్ లో బయటకు వచ్చారు. వీళ్ళందరూ స్టూడెంట్సా? వీళ్ళకి పాఠాలు చెప్పే బదులు గుడి మీద కూర్చొని మామా టీ ఇచ్చి మరీ మొట్టికాయలు కొట్టావు కదూ. ఆ దేవుడే అనుకున్నా కూడా నువ్వు మా ఇంట్లో పేడెత్తటాన్ని ఆపలేడు. వస్తా. గున్నెనుగులు కూడా పంచి డైలాగులు చెప్తున్నాయి. బాధపడక మామా, ఏదో ఒకటి చేద్దాం. ఒక బిజీగా ఉన్న బిజినెస్ మ్యాన్ కి లైన్ దొరకలేదంటే అతని అసిస్టెంట్ కే కదా ఫోన్ వస్తుంది. అదే కదా న్యాయం. నేను నీకు హాయ్ చిట్టిబాబు. నువ్వు మీటింగ్ లో ఉన్నానని చెప్పావే, నాకు అప్పుడే అర్థమైంది. ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారితోనే ఉంటావని. ఇంకో విషయం, నిన్న ఇప్పుడు అందరూ ఛాలెంజ్ చిట్టిబాబునే పిలుస్తున్నారట, నిజమా? ఓ ఇక నిన్ను అలాగే పిలుస్తానులే. పోస్టర్ అంతా చూసాను, సూపర్ గా ఉంది, ఛాన్సే లేదు. విపరీతమైన క్రౌడ్ అంట ట్యూటోరియల్ సెంటర్ లో. ట్రాఫిక్ జామ్ అయి ఊరంతా స్తంభించిందట. కాకినాడ వరకు క్యూ అన్నారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ చిట్టిబాబు. సరే నేను బయలుదేరుతాను. అంబానీ బ్రదర్స్ కింద టీ కొట్లో మీ పేరు మీద 107 రూపాయలు 50 పైసలు బ్యాలెన్స్ ఉందట. 107 రూపాయలు 50 పైసలా? 110 రూపాయలు కదా ఉండాలి. లేదు, పైకి వచ్చేటప్పుడు ఓనర్ అన్నాడు, ఇవాళలోగా డబ్బులు కట్టకపోతే వేడి నీళ్ళని మీ మొహాన్ని పోస్తాడట. కిందకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే చిట్టిబాబు, బాయ్. చిట్టిబాబు నిన్నే బాయ్. చిట్టిబాబు నిన్నే బాయ్. నీకే రెండేళ్ళకి చెప్తోంది. ఇలా ముందే చూసుండొచ్చుగా. అయ్యో, ఊళ్ళో 10-15 మంది ఫ్రెండ్స్ ఉండి కూడా హ్యాపీగా ఉన్నారు.
ఒకే ఒక్క ఫ్రెండ్ తో నేను పడే బాధ ఉందే. అయ్యో అయ్యో పెండువిరా. లేదురా, ఇంతకు ముందు కలలు కంటే త్రిష వచ్చేది. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఆ పటాలం పాండుగాడు వాడు అప్ప వడ్డీ పాండుగాడు వస్తున్నారు. మధ్యలో బ్రోచర్లేనేమో పాస్ అవ్వకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాలని. నీ వల్ల ఊళ్ళో వాళ్ళందరికీ అప్పుల పాలైపోయింది కదరా. మామ మావా రే మామా, ఇవన్నీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా? రే టీచర్ రా. టీచరా? దిగులు పడుకు చిట్టుబాబు, ఇలాంటివి నేను చాలా చూశాను. వీళ్ళని నేను చూసుకుంటాను. సరేనండి. మామా భలే మంచి టీచర్. ఎవరు ఆవిడ? ఈవిడ తెలీదా? ఈవిడ స్లిప్పులకు చాలా ఫేమస్ రా. ఫేమస్. ఈవిడ పనిచేసే స్కూళ్ళలో ఎవ్వరు కూడా స్లిప్పులు కొట్టలేరు, వల వేసి పట్టుకుంటుంది. అటు చూడు, మన పిల్లలు ఎలా కొయ్యబారు కూర్చున్నారు. ఇద్దరం కలిసి విక్టరీ సైన్ చేద్దామా? మావా క్లాస్ అయిపోయినట్టుంది, రా వెళ్దాం. క్లాస్ పూర్తయింది, రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్. టీచర్ 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 టీచర్. స్టూడెంట్స్ అందరూ ఓకే కదా? చిట్టుబాబు నువ్వేం దిగులు పడుకో, స్టూడెంట్స్ అంతా చాలా మంచివాళ్ళు, నీలాగే. మరి టీచర్ తనను కూడా నువ్వు చూస్తూ ఉండు, స్టూడెంట్స్ అందరూ 100% పాస్ అవుతారు. వస్తాను. మంచిది మంచిది. ఎంత మంచి టీచర్. మామా పిల్లల్ని చూడు, ఐస్ గడ్డల్లాగా కొయ్యపారి కూర్చున్నారు. సాధించావురా. ప్రియమైన విద్యార్థులారా, భావి భారత పౌరులారా. ఏంటి తమ్ముళ్ళు, లెక్కల పాఠం బాగా అర్థమైందా? పటాలం పాండు గారు లెక్కల టీచర్ బాగా నేర్పించిందా? లెక్కల టీచరా ఆవిడ? చెప్పనే లేదు. అయ్ మామా, నీ సిస్టర్ రా. ఇప్పుడు చూడరా, నీతో మాట్లాడుతున్నట్టే నాతో మాట్లాడుతుంది. బాస్క్. చిట్టిబాబు నువ్వు ఇంకా షాప్ ఖాళీ చేయలేదా? వడ్డీ పండు మనుషులు వచ్చి సామాన్లన్నీ బయటపడేసి నీ మెడ పెట్టుకుని గంటెంత వరకు అక్కడే ఉంటావా? ఇంకా నువ్వు ఈ ట్యూటోరియల్స్ అంటే నేను నమ్ముకున్నావా? నీకంటూ ఓ ఫ్యామిలీ ఉందిగా, వెళ్ళు, వెళ్ళి వాళ్ళని పోషించుకో. మామ జాగ్రత్త, కింద పడతావు. అయ్యా పోతురాజు, నువ్వే దిక్కు. పులిబిడ్డ ధైర్యంగా ఉండాలి, నువ్వేం దిగులు పడబాక. తప్పించుకునే దారి ఏమన్నా ఉందా? ఆ పక్కనే ఉన్నాయో చూడు. మూసుకుంటావా? బాబు వెళ్ళి రిజల్ట్ చూసిరా. సరేనన్నా, నన్ను ఆశీర్వదించు. ధైర్యంగా వెళ్ళు, జయం మనదే. వస్తున్నాడు రా. పాండు ఏమైంది? ఎందుకు అడుస్తున్నావు బాబు? ఏమైంది? పులిబిడ్డ ఏడకూడదయ్యా. అయ్యా పాండు ఏంట్రా ఇది? అన్నా ఏమైందన్నా? అన్నా మర్రి చెట్టు నువ్వే కూలిపోతే మేమందరం ఏమవ్వాలన్నా? అన్నా మన బాబు మళ్ళీ తెప్పాడా అన్నా? అన్నా నువ్వు అని ఒక మాట చెప్పన్నా, ఆ నా కొడుకు ఎక్కడ ఏ చేస్తాను.
ఏడుపుకి ఆనంద బాష్పాలకి తేడా తెలియదట్రా నీకు? ఇవి ఆనంద బాష్పాలు రా. 10వ తరగతి పాస్ అయ్యి వచ్చాడు రా నా పులిబిడ్డ. రేయ్, టపాసులు కాల్చండ్రా. వెయ్యండ్రా దండల్ని. ఎంతన్నా పాస్ అయ్యారే. ఇటు బాబు, ఇక ఈ సలు నీదే. ఇదిగో ఉంచుకో, వడ్డీయే కట్టకలేదు. రండ్రా, వెళ్ళి పోతున్న పోతున్న పలిద్దాం. ఫుల్ బాటిల్. థ్యాంక్ యూ బాబు, మందేసి ఇష్టానికి కూడా వచ్చాయి. ఏ వచ్చా నేను చూసుకుంటా. రండ్రా. బాయ్. మావా, నువ్వు నా కోసం ఎంతో చేసావురా. వదిలేరా. కానీ నీకు ఇవ్వడానికి ఒక్క నిమిషం ఉండు. నా దగ్గర ఏమీ లేదు కదరా. ఏయ్, కానీ ఒకే ఒక్కటి ఉంది. ఏంటి? ప్రాణం. తీసుకో, తీసుకో మావా. ప్రాణం తీసుకో, ప్రాణం తీసుకో. నా ప్రాణాలు ఎందుకు తీస్తావు? డబ్బు దొరికింది కదా, ఇంటికి వెళ్ళిపో. లేదు మావా, ఈ రోజు మన దగ్గర డబ్బు ఉంది, కారు ఉంది. కానీ ఆ రోజు 5 పైసలు కూడా లోన్ ఇవ్వకుండా అతను మనల్ని ఎంత అవమానించాడ్రా. ఛీ, నువ్వు మాత్రం లేకపోతే అమ్మో చాలా కష్టం. పెండువిరా. సరే పద, బయలుదేరదాం. మామా, నీ ఫిగర్తో నువ్వు హ్యాపీగా ఉండు. నాకు చిన్న పని. లాభం పొందిన వాళ్లే గాని నా వల్ల నష్టపోయావని ఒక్కరు కూడా నన్ను వేలెత్తి చూపించనే లేరు. ఎవరైనా ఉన్నారా? ఉంటే ధైర్యంగా చెప్పండి. చెప్పండి సార్. కమౌట్. నేను వీడా? నమస్తే. నమస్తే. వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు? అబ్బాయి చెప్పేది తమాషాగా ఉంది. బాబు రా, నీ మనసులో ఉన్నదంతా జాడించి నీ సలహాలన్నింటినీ కుమరించేసేయి. రా. కమాన్. నైస్ టు మీట్ యు. నమస్తే. నమస్తే. లోన్ కోసం వచ్చే వాళ్ళని అల్లు లక్ష్మణ అని అల్లల్లాడించే అయ్యగారు పొట్ట జరుపు షణ్ముఖ సుందరం గారికి నమస్కారం. సార్ చెప్పారు ఇలాంటి సన్మాన సభలు అవి ఇష్టం ఉండదని. మరప్పుడు ఏం పీకడానికి కూర్చొని కూర్చొని ఆల్ మై లేడీస్ వేస్ట్ జెంటిల్ మ్యాన్ ప్లీజ్ సిట్ డౌన్, సిట్ డౌన్. కూర్చోండి రా. నన్ను మించిన రౌడీ రాజమండ్రిలో లేడు. డార్లింగ్ ఇటు రావే. డార్లింగ్ రావే. మధు, ఎక్స్పైరీ ఏజ్ లో ఈ బొచ్చు కుక్క లాంటి చులపాలు నీకు అవసరమా? స్టైలా? మన వాళ్ళతో ఆడుకునే వయసులో ఈ జుట్టు పోలిగడ అవతారం ఏంట్రా సాలే? నా షాపుకు రా, గుండు కొట్టిస్తా. అవును, నా ఫ్రెండ్ వచ్చి నిన్ను లోన్ అడిగినప్పుడు నువ్వు ఏం చెప్పు ఉండాలి డార్లింగ్? క్యా బోల్నా థా? ఇస్తానన్నా చెప్పాలి, ఇవ్వాలన్నా చెప్పాలి. నువ్వేమో నీ అబ్బసొత్తేదో దానం చేస్తున్నట్టు వాడిని అవమానించి పంపించావు. నువ్వు అంత పెద్ద పుడింగ్ వస్తాలే? నువ్వు అంత పెద్ద గొట్టంగాడు అని అడుగుతున్నాను. నీ మెడకో టై, జుట్టుకో టై. ఒకే ఒక రోలింగ్ చైర్లో కూర్చొని ఏసీ రూమ్లో పనిచేసే నీకే ఇంత పొగరుంటే నా సెలూన్లో వరుసగా 4 రోలింగ్ చైర్స్ చేసి టకా టకా కట్ చేసే నాకెంత పొగరుండాలిరా గూట్లే? నాకెంత పొగరుండాలి అంటు. 1 minute. హలో.